ఒక ఆడది అర్ధరాత్రి ధైర్యంగా నడిచి వెళ్ళగలిగినప్పుడే, సేఫ్గా ఉన్నప్పుడే మనకి స్వతంత్రం వచ్చినట్లు అని ఎంత కాలం నుంచి వింటున్నాం మనం. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితులు కనిపించట్లేదు. నేరుగా మల్కాజ్గిరి సిపి ఆవిడ డ్యూటీలోకి రాగానే సుమతి గారు ఒక ప్రయోగం చేశారు. ఎలా ఉంది పరిస్థితి అని. గతంలో ఒక 25 ఏళ్ల క్రితం కూడా ఆవిడ ఇలాంటి ఒక ప్రయోగం చేశారంట. ఇప్పుడు మళ్ళీ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్లో అర్ధరాత్రి 12 నుంచి 3-3:30 వరకు ఆవిడ అక్కడ నిలబడితే ఎంతమంది పోకిరీలు ఆవిడని చుట్టుముట్టి ఏమేమి మాట్లాడారో పూర్తిగా చెప్పలేరు. కానీ ఎందుకంటే వినడానికి కూడా నిజంగా చాలా అసహ్యంగా ఉంటాయి. కాకపోతే అందులో కొన్ని మాటలు మీకోసం చెప్పేవి ఏంటంటే, ఎంతకు వస్తావు, ఎంత ఇవ్వాలి, రేట్ ఎంత, ఇలాంటి మాటలతోనే వాళ్ళు విపరీతంగా వేధించారు. కానీ అక్కడ ఉన్నది సాధారణ మహిళ కాదు కాబట్టి, ఆవిడ దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంది కాబట్టి, ఆవిడ హ్యాండిల్ చేయగలుగుతుంది కాబట్టి ఓకే. కానీ నిజంగా ఒక సాధారణ మహిళ నిలబడితే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఈ రకంగా ఉంటే ఎలాగా? అంటే ఒక బస్ స్టాండ్లో ఒక ఆడది నించున్నప్పుడు హెల్ప్ చేయాలా అని ఒక్కరు కూడా అడగలేదంట. అందరూ ఇలా రేట్ ఎంత, ఎంతకు వస్తావు, ఏంటి అని అడిగే వాళ్ళే అయితే అసలు మన ప్రపంచం వ్యవస్థ ఎటుపోతున్నట్లు. ఇప్పటికే అలాగే ఉన్నారా అంటే, ఇంత చదువుకున్న పిల్లలు, విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగార్థులు ఉన్నారు, వాళ్ళకి ఏం పని లేదండి, ఒక విజన్ లేదా? అంటే విద్యార్థులు కూడా ఈ రకంగా తయారయ్యారా? పోనీ ఉద్యోగార్థులు, వాళ్ళకి ఉద్యోగాలు లేక బాధలో ఉండి ఏదో దేనికోసం పని కోసం వెతుక్కోవాల్సింది పోయి వాళ్ళకు కూడా ఇదే పన్నా? అంటే ఇలా ఆడది కనిపిస్తే హెల్ప్ చేయాలని థాటే లేదా మీకు? నిజంగా ఎవరు ఎప్పుడు ఏదన్నా తిడితే కూడా నీకు ఇంట్లో అక్క లేదా, చెల్లి లేదా అంటాం. కానీ నిజంగా ఒక్కసారి ఆలోచించాలి. ఆ మాట ఎందుకు అంటున్నామంటే, మీ ఇంట్లో నిజంగానే మీరు ఒక తల్లికే కదా పుట్టింది. అయినప్పటికీ ఒక ఆడది నిస్సహాయంగా రోడ్డు మీద నిల్చున్నప్పుడు హెల్ప్ చేయాలా అన్న పదమే రాకుండా ఇలా 40 మంది వరకు పోకిరీలు, వాళ్ళందరికీ క్లాస్ పీకారు, అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సరే, కానీ నిజంగా వాళ్ళ ఇళ్లల్లో ఈ మాట చెప్తే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకోగలుగుతారు చెప్పండి? అసలు ఎలా సమాజంలో తల ఎత్తుకుని తిరగలుగుతారు? నిజంగా వాళ్ళ ఫోటోలు ఇవన్నీ కూడా పూర్తిగా రివీల్ చేస్తే అదేదో పక్కన బీట్ కానిస్టేబుల్ ఒక 3:30 గంటలకు వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ఐపీఎస్ అని తెలిసి, ఆ తర్వాత ఏదో వాళ్ళకి సెల్యూట్ చేసి, తర్వాత ఏమో ఇంకా పోలీస్ వెహికల్ అది వచ్చి, అప్పటి వరకు పెట్రోలింగ్ వెహికల్ కూడా రాలేదంట. అది ఎందుకు రాలేదనేది వేరే విషయం. కానీ అంటే చెప్పు ఉండొచ్చు బహుశా ప్రస్తుతానికి రానియద్దు, కాసేపు ఒక నిఘా చేస్తున్నామని చెప్పి. ఏదైనా కానీ రాలేదా, ఇవి రావద్దని చెప్పారా, అక్కడ క్లారిటీ లేదు. కానీ నిజంగా అలా రాకుండా ఉంటే ఆ 40 మంది ఒకే ఒక్క లేడీని టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మగవాళ్ళందరూ కూడా ఇలాగా పోకిరీల గురించి నేను చెప్పేది, వాళ్ళకి ఎలాగో చిన్నగా చెప్తే అర్థం కాదు. కానీ ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చి ఇంట్లో వాళ్ళు ఎంత చేసుకుంటారో కానీ మీ మగపిల్లల్ని, ఇంట్లో వాళ్ళని మీరు కొంచెం అన్నా, అంటే ఇంట్లో ఉన్న లేడీసో మీరు, లేకపోతే తండ్రులో, అన్నలో ఎవరో ఒకరు కొద్దిగా అన్నా వారికి చెప్పి పంపించండి రోడ్డు మీదకి పంపించినప్పుడు.